సెంట్రల్ జైల్లో దర్శన్ కి వివిఐపి ట్రీట్మెంట్ అంటే వివిఐపి ట్రీట్మెంట్ అని ఇస్తున్నారు. ఏది అడిగినా కూడా జైలు అధికారులు క్షణాల్లోనే ఆయన ముందు పెడుతున్నారు. కాఫీలు, టీలు, కూల్ డ్రింకులు, సిగరెట్లు ఇలా ఏది అడిగినా కూడా వెంటనే తీసుకొచ్చి ఆయన ముందు పెడుతున్నారు. రాచ మర్యాదలతో ఆయన్ని అక్కడ సత్కరిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిమ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు దర్శన్. ఇక కుర్చీలు వేసి మరి రాచ మర్యాదలు ఆయనకు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. జైల్లోనూ దర్శన్ కి పర్సనల్ సెల్ ఫోన్ కూడా అలో చేశారు పోలీసులు. బెంగళూరు జైల్లో ఉన్న ధర్మ అనే గ్యాంగ్స్టర్ తో కలిసి మరో వ్యక్తితో దర్శన్ వీడియో కాల్ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియో కాల్ బయటికి రావడంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. జైలు అధికారులపై కూడా సుమారుగా 7గురిపై వేటు వేసింది. ఘటనపై ప్రస్తుతం విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ బాక్స్ లో దర్శన్ అక్కడ సర్కిల్లో కనబడుతున్నటువంటి ఎల్లో సిల్వర్ కలర్ టీషర్ట్ వేసుకున్నటువంటి గ్రే కలర్ టీషర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి పేరు దర్శన్. ఆయన ఒక వ్యక్తిని ఒక ఫ్యాన్ ని హత్య చేసిన ఘటనలో తాజాగా ఆయన్ని జైలు పాలు చేశారు అధికారులు. ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో జైలు అధికారులు ఆయన కాఫీ అడిగితే కాఫీ ఇచ్చారు. తర్వాత పక్కనే రైట్ సైడ్ ఆయన చేతిలో సిగరెట్ కనబడుతోంది. జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అంటే ఆయన జైలుకు శిక్ష కోసం వెళ్ళాడా, రాచ మర్యాదలు అనుభవించిన వెళ్ళి అర్థం కాని పరిస్థితిలో ఉంది. పక్కనే ఒక టేబుల్ అంటే ఒక ఫామ్ హౌస్లో ఆయన తన ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ ఫోటో ఉన్నది. కానీ ఆయన జైల్లో ఉన్నాడు, జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అధికారులు ఆయనకు రాచ మర్యాదలు చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతోంది. రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన జైల్లో జిమ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. తాజాగా ఈ ఫోటోలు ఎప్పుడైతే విడుదలయ్యాయో బయటికి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయో సో దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. 7గురిపై వేటు వేసింది అధికారులపై. ఆ తర్వాత వెంటనే విచారణకు ఆదేశించింది. ఇక పక్కనే బాక్స్లో మీరు చూస్తే కనుక జైల్లో ఉంటూనే ఒక పర్సనల్ ఫోన్ కూడా వాడుతున్నాడు. ఒక గ్యాంగ్స్టర్తో ఆయనకి జైల్లో పరిచయం ఏర్పడింది. ఆ గ్యాంగ్స్టర్తో కలిసి ధర్మ అనే గ్యాంగ్స్టర్తో కలిసి ఒక వీడియో కాల్ చేస్తూ ఆ ఫుటేజ్ మనకు కనబడుతోంది వీడియో కాల్ చేసినటువంటి ఘటనకు సంబంధించి. సో జైల్లో ఉంటూ ఇన్ని రకాల రాచ మర్యాదల, ఇన్ని రకాల రాజభోగాల, జైలుకి శిక్ష పడుతూ ఆయన వెళ్ళాడా లేదంటే రాచ మర్యాదలు పొందడానికి వెళ్ళాడా? అటువంటి సిచ్యువేషన్ నెలకొని ఒక సామాన్యుడు కనుక వెళ్తే జైల్లో అనేక రకాల కఠోరమైనటువంటి శిక్షలు విధిస్తారు, ఆయనతో రకరకాల పనులు చేయిస్తారు. కానీ దర్శన్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. బహుశా ఆయనకి ఇంట్లో కూడా ఈ సమయానికి కరెక్ట్గా కాఫీ సిగరెట్లు అందాయో లేదో కానీ ఫ్రెండ్స్తో అదే స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నాడు. పక్కనే కొంతమంది జైలుకు సంబంధించినటువంటి మరికొంతమంది నిందితులు కూడా ఉన్నారు. సో వీడియో కాల్ చూస్తే కనుక ఒక గ్యాంగ్స్టర్ ధర్మ అనే గ్యాంగ్స్టర్తో ఆయన పక్కనే ఉన్నాడు. ఆ నేపథ్యంలో ధర్మాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో వీడియో కాల్ మాట్లాడుతుంటే దర్శన్ కూడా వీడియో కాల్లో పాల్గొన్నాడు. సో ఇంతటి రాచ మర్యాదల పర్సనల్ ఫోన్ కూడా మెయింటైన్ చేస్తారా? ఈ స్థాయిలో ఉంటుందా అర్థం కాని పరిస్థితి నెలకొంది. సో దీనిపై ప్రముఖులు, రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రభుత్వం కూడా స్పందించింది. కర్ణాటక ప్రభుత్వం ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం ఈ ఘటనపై. ಇಲ್ಲದೆ ಅವ್ರನ್ನ ಶೆಲ್ಟರ್ ಮಾಡೋದು, ಇವ್ರನ್ನ ಸಣ್ಣವ್ರನ್ನ ಯಾರನ್ನೋ ಮಾಡೋದು ಆ ರೀತಿ ಮಾಡಕ್ ಹೋಗೋದಿಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಈಗ ನಾವು ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೀವಿ. ಅವರ ಭಾಗಿಯಾಗಿದ್ದಾರೆ, ಅವ್ರ ಗಮನದಲ್ಲಿ ಇತ್ತು ಅಥವಾ ಅವರ ನೇರವಾದ ಅವರ ಕೈ ಕೆಳಗಡೆ ಇತ್ತು ಅಂತಂದ್ರೆ ಅವರನ್ನು ಕೂಡ ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ತೀವಿ. ಯಾವುದೇ ಮುಲಾಜಿನ ಇಟ್ಕೊಳಕ್ ಹೋಗೋದಿಲ್ಲ. ನಾನು ನೀವೇ 2-3 ಬಾರಿ ಹೇಳಿದ್ರಿ ದರ್ಶನ್ ಅವ್ರಿಗೆ ಯಾವ ರಾಜಕೀಯಕ್ಕೆ ಕೊಡ್ತಿಲ್ಲ, ಕಾಮನ್. ಹೌದು, ಅಲ್ಲಿವರೆಗೂ ನೀವು ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದ್ದು ನನಗೆ ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಕೇಳಿದ್ರಿ. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಹೇಳಿದ್ ನಿಜ, ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಕೊಟ್ಟಿರ್ಲಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳಿದ್ದೆ ಅಂಥದ್ದು ಯಾವುದು ಘಟನೆ ನಡೆಯೋದಿಲ್ಲ, ಪ್ರಿಸನ್ ಮ್ಯಾನ್ಯುಯಲ್ ಬಿಟ್ಟು ಏನು ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಆದ್ರೆ ಈ ಘಟನೆ ಆಗಿದೆಯಲ್ಲ, ಅದಕ್ಕೇನು ಸಮರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳಕ್ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ನಾನು ಇಂಥ ಘಟನೆ ಆಗಬಾರ್ದು ಅನ್ನೋದನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಈಗ ಅಲ್ಲಿ ಜಾಮರ್ ಹಾಕಿದ್ದೇವೆ, ಜಾಮರ್ ಹಾಕಿ ಹೈ ಫ್ರೀಕ್ವೆನ್ಸಿ ಜಾಮರ್ ಹಾಕಿದ್ರೆ ಪಕ್ಕದ ಏರಿಯಾ ಎಲ್ಲ ತೊಂದರೆ ಆಗ್ತದೆ ಅಂತೇಳಿ ಕಂಪ್ಲೇಂಟ್ಸ್ ಬಂತು. ಅದಕ್ಕೆ ಫ್ರೀಕ್ವೆನ್ಸಿ ಕಡಿಮೆ ಮಾಡಿದ್ವಿ. ಈಗ ನಮಗೆ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಆಗಬೇಕಾಗಿರೋದು ಅಲ್ಲಿ ಫೋಟೋ ಯಾರು ತೆಗೆದ್ರು, ಒಂದು ವೇಳೆ ಅವರು ಮೊಬೈಲ್ ಫೋನ್ನಲ್ಲಿ ಫೋಟೋ ತೆಗೆದಿದ್ರೆ ಮೊಬೈಲ್ ಹೆಂಗೋಯ್ತು, ಒಳಗಡೆ ಯಾರು ಮೊಬೈಲ್ನಲ್ಲಿ ತೆಗೆದಿದ್ದಾರೆ, ಇದನ್ನೆಲ್ಲ ಇವಾಗ ತನಿಖೆ ಮಾಡ್ತೇವೆ. ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು. So there are new visuals that have emerged on social media showing that Darshan has been one hand is holding cigarette. See, quite naturally, this has not been endorsed by the government. It might have happened because of some local adjustments with the local prisons in charge or whatever it is. The Home Minister has already has ordered an internal inquiry, and he'll be issuing a statement shortly on that. Okay, thank you. So there are new visuals that have emerged on social media showing that Darshan has been one hand is holding cigarette. See, quite naturally, this has not been endorsed by the government.
It might have happened because of some local adjustments with the local prisons in charge or whatever it is. The Home Minister has already ordered an internal inquiry, and he'll be issuing a statement shortly on that.